ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ రెడ్ బుక్ తెరపైకొచ్చింది. ఏపీలో రెడ్ బుక్ రాజకీయం సంచలనంగా మారుతోంది. రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారికి శిక్ష తప్పదని గతంలో లోకేష్ పదే పదే హెచ్చరించారు. దీంతో రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ నేతలను టార్గెట్ చేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సైతం రెడ్ బుక్ పేరుతో హెచ్చరికలు చేస్తున్నారు. తన దగ్గర రెడ్ బుక్ ఉందని, అందులో ఉన్న 100 మంది తోలు తీస్తానని హెచ్చరించారు. ఎవరిని వదిలిపెట్టనంటూ అఖిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తాను అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టాలా? మీరు ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు, ఓపెన్ గా చెప్తున్నాను. ఈ లెవెల్లో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ. వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో ఎన్నికల ముందు వరకు కూడా రెడ్ బుక్ ప్రస్తావనే వినిపించింది. వైసీపీ నాయకులు అప్పట్లో లైట్ తీసుకోవచ్చు గానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక సీరియస్ గా ఆలోచిస్తున్నారు. దీంతో ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ రెడ్ బుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ వైసీపీ శ్రేణులపై దాడులకు ఆ రెడ్ బుక్కే కారణమని గతంలో జగన్ కూడా ఆరోపించారు. ఇలాంటి టైంలో ఎమ్మెల్యే అఖిలప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు ఆళ్లగడ్డలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారాయి.